హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ హీరో దగ్గర తన యూనిఫామ్ సైజ్ లార్జ్ అని చెప్పింటుంది కదా. కానీ వెయిట్ తగ్గకపోవడంతో హీరోయిన్ స్కూల్కి కలర్ డ్రెస్లో వెళ్తుంది కదా. హీరో చూసి అడుగుతాడు, ఎందుకు కలర్ డ్రెస్లో వచ్చావు, నీ యూనిఫామ్ ఎక్కడా అని అడిగినప్పుడు హీరోయిన్ అది నేను సైజ్ ని మార్చి చెప్పేశాను. అందరూ SL చెప్పినారు, నేను మాత్రం XL ఎలా చెప్పేది అని నేను మార్చి చెప్పేశాను అన్నప్పుడు హీరో, ఇందులో ఏముంది, నీ సైజ్ ఏంటో అది నువ్వు చెప్పిండొచ్చు కదా, నువ్వు అబద్ధం చెప్పడం వల్ల చూడు ఈ రోజు నిన్ను స్కూల్ లోపలికి అలో చేయరు అంటాడు. హీరోయిన్ కూడా ఏంటి స్కూల్ లోపలికి అలో చేయరా అని చూస్తున్నప్పుడు హీరో సరే ఉండు వస్తాను అని చెప్పి హీరో ఫాస్ట్ గా స్కూల్ బిల్డింగ్ లోకి వెళ్లి వాడి షర్ట్ ని తీసి ఇస్తాడు. స్కూల్ ఎంట్రన్స్ లో మాత్రమే చెక్ చేస్తారేమో, సో హీరోయిన్ కి ఇచ్చి ఇదిగో దీన్ని వేసుకొని స్కూల్ లోపలికి వచ్చేసే అని ఇస్తాడు. హీరోయిన్ కూడా వేసుకుని క్లాస్ లోకి వెళ్ళిపోతుంది. హీరో వాడి యూనిఫామ్ ని ఇచ్చాడు కదా, సో వాడిని చూస్తూ కూర్చుంటుంది. రాను రాను హీరో మీద చాలానే రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది. హీరోయిన్ వాడిని ఇలా చూడడం హీరో కూడా చూస్తాడు. వాడికి హీరోయిన్ ఇలా చూస్తుంటే లోపల సంతోషంగా ఉందా ఏంటి అని తెలియడం లేదు. వాడు హీరోయిన్ ని చూసి లైట్ గా స్మైల్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ ఇలా హీరోని చూస్తూ ఉండడం మినీ చూసేస్తుంది. అందులోనూ నవ్వుతూ చూస్తుందా. సో మినీ కూడా ఏంటి పిచ్చిదానిలా నవ్వుతున్నావు అని అడిగినప్పుడు అది ఆ అబ్బాయిని చూసి నవ్వాను అంటుంది. ఏంటి ఆ అబ్బాయిని చూసి నవ్వావా, ఎవడు వాడు అని అడగ్గా హీరోయిన్ కూడా అదిగో అతన్ని అని హీరోని చేయి చూపిస్తుంది. కానీ మినీ తిరిగి చూసేటప్పుడు అక్కడ హీరో ఉండడు, తయ్యన్ ఉంటాడు. వాణ్ణి చూడగానే మినీ చీ వాణ్ణి లవ్ చేస్తుందా ఈ లిక్షి అని మండిపడి చేతిలో పెట్టుకున్న జ్యూస్ పాకెట్ ని ప్రెస్ చేయగా జ్యూస్ అలానే హీరోయిన్ డ్రెస్ మీద పడి యూనిఫామ్ అంతా కలర్ అంటుకునేస్తుంది. లిక్షినే ఓసీలో హీరో దగ్గర తీసుకొచ్చి వేసుకుంటుంది కదా. సో మినీని అరుస్తుంది, ఏమి చేస్తున్నావు నువ్వు అని అరచగా, అది కాదే నువ్వు ఆ తయ్యుని లవ్ చేస్తున్నావు అని చెప్పావు కదా, అందుకే ఒక ఆక్రోషంలో ఇలా చేసేసా అన్నప్పుడు హీరోయిన్ ఏంటి తయ్యూనా, నేనెక్కడ తయ్యూనని చెప్పాను, నేను చెప్పింది జిన్ని, పిచ్చిదానా చూడు జిన్ యూనిఫామ్ ఎలా అయిపోయిందో, నేనిప్పుడు ఏం చేసేది అని హీరోయిన్ టెన్షన్ అవ్వగా మినీ సారీ లిక్షి సారీ అంటుంది. ఇంక లిక్షిని ఆ యూనిఫామ్ ని తీసుకుని వెళ్ళి వాష్ చేస్తుంది. కానీ ఆ జ్యూస్ మరక పోనే పోదు. నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళి మినీకి చూపించి ఫీల్ అవుతుంది, చూడు మరకనే పోలేదు, నేను ఇప్పుడు ఏం చేసేది అని ఫీల్ అవుతున్నప్పుడు మినీ అక్కడ గ్రౌండ్ లో తయ్యుణ్ణి చూస్తుంది. వాడి యూనిఫామ్ ని తీసిపెట్టి గేమ్ ఆడుతుంటాడు. మినీ చూసేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర సరే నువ్వు నా దగ్గర ఇవ్వు, నేను ఈ మరక పోయేలా చేస్తాను అని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ క్లాస్ రూమ్ లో బోర్డ్ ని క్లీన్ చేస్తుంటుంది. ఆ టైం హీరో లోపలికి వస్తాడు. హీరోయిన్ కూడా చూస్తుంది. ఇప్పుడు వాడు తన దగ్గరకు వచ్చే కొద్దీ హీరోయిన్ కి హార్ట్ బీట్ అంత ఫాస్ట్ గా కుట్టుకుంటుంది. వదిలితే హార్ట్ బయట వచ్చి పడిపోతుందేమో. ఇంకా వాడు వచ్చి హీరోయిన్ దగ్గర ఈరోజు ఈవినింగ్ సోయాదే డస్ట్బిన్ ని క్లీన్ చేసే డ్యూటీ, సో సోయాకి చెప్పేస్తావా అన్నప్పుడు నేను చెప్పేస్తాను అని వాడి దగ్గర చెప్పేసి లాస్ట్ వరకు హీరోయిన్ సోయా దగ్గర చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తే మినీ హీరోయిన్ దగ్గర యూనిఫామ్ ని ఇస్తుంది. చూడు మరకపోయింది, యూనిఫామ్ ఎలా తెల్లగా మెరిసిపోతుందో చూడు అని ఇవ్వగా హీరోయిన్ కూడా అవును మినీ సూపర్ నువ్వు అని హీరోయిన్ కి అంత ఖుషిగా ఉంది. కానీ ఆ యూనిఫామ్ హీరోది కాదు. ఈ మినీ తయ్యూన్ యూనిఫామ్ ని తీసుకుని వచ్చి ఇచ్చింటుంది. నిన్నవాడు గ్రౌండ్ లో యూనిఫామ్ ని తీసి గేమ్ ఆడుతుంటాడు కదా, సో ఆ టైంలో దుబ్బేసినట్లుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ యూనిఫామ్ ని తీసుకుని వెళ్ళి హీరో దగ్గర ఇచ్చేస్తుంది. ఇంకా కాసేపట్లోనే క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ సార్ రాగానే సోయాని అరుస్తాడు, నిన్న నీ డ్యూటీనే కదా, మరెందుకు డస్ట్బిన్ ని క్లీన్ చేయలేదు అని అరిచినప్పుడు సార్ నా దగ్గర ఎవరు చెప్పనే లేదు సార్ అంటుంది. ఇక్కడ హీరోకి అర్థమైపోతుంది నిన్న లిక్షి సోయా దగ్గర చెప్పలేదు అని. అయినా లిక్షి మీద చెప్పకుండా వెంటనే పైకి లేచి సార్ నా మీదనే తప్పు, నేనే సోయా దగ్గర డైరెక్ట్ గా వెళ్ళి చెప్పిండాలి, నేను వేరొక అమ్మాయి దగ్గర చెప్పాను సోయా దగ్గర చెప్పమని, కానీ తను మర్చిపోయినట్లుంది, నాదే సార్ తప్పు, సారీ సార్ అన్నట్లు హీరో చెప్తున్నప్పుడు లిక్షి పైకి లేచి జిన్ నా దగ్గర చెప్పాడు సార్ చెప్పమని, నేనే చెప్పడం మర్చిపోయాను. సో హీరోయిన్ ఇద్దరు మార్చి పనిష్మెంట్ నాకివ్వండి అని అడుగుతుంటారు. పాపం సార్కి ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి సరే కూర్చోండి, నెక్స్ట్ ఇంకొకసారి ఇలా అంతా రిపీట్ చేయకండి అని వార్నింగ్ తో వదిలేస్తాడు. కానీ సోయాకి హీరోయిన్ మీద చాలా కోపంగా ఉంటుంది. కావాలని మనల్ని ఇరికించడానికి చెప్పకుండా ఉండింటుంది లిక్షి అని హీరోయిన్ ని కోపంగా చూస్తుంది. లిక్షి అయితే అయ్యో ఏంటి ఇంత కోపంగా చూస్తుంది అని హీరోయిన్ అలానే సైలెంట్ గా కూర్చుంటుంది ఏం చెప్పలేక.
ఇంకా నెక్స్ట్ పీటీ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ తయున్ షర్ట్ ని చూస్తే ఆ జ్యూస్ మరక ఉంది. వెంటనే అడుగుతుంది, అవును ఏంటిది నీ షర్ట్ లో ఈ మరక ఎలా అయింది అని అడిగినప్పుడు వాడు పాపం నాకే తెలియడం లేదు, నిన్న గ్రౌండ్ లో షర్ట్ ని తీసి పెట్టాను, అప్పటి నుండి ఈ మరక ఉంది అంటాడు. లిక్షికి అర్థమైపోతుంది ఈ పని చేసింది మినీ అని. సో వెంటనే మినీ దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు మినీ కూడా అవును అని ఒప్పుకుంటుంది. ఇంకేం చేయమంటావు, ఎంత ఉతికినా మరక పోవడమే లేదు, అందుకే ఆ వేస్ట్ ఫెలో తయ్యోంది తీసుకొచ్చేసా సారీ అన్నప్పుడు లిక్షికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. కానీ నేరుగా తయ్యం దగ్గరకు వెళ్ళి నిజం చెప్పి సారీ అడుగుతుంది. కానీ వాడు చాలా స్ట్రిక్ట్ గా, ఇక్కడే చూడు తప్పు చేసింది నువ్వు కాదు ఆ మినీ, సో తనొచ్చి నా దగ్గర సారీ చెప్పాలి, అప్పుడే నేను క్షమించి వదులుతాను అంటాడు. లిక్షి కూడా వెళ్ళి మినీ దగ్గర చెప్తుంది. కానీ మినీని చూసారంటే నేనెందుకు వాడి దగ్గర సారీ అంతా చెప్పాలి, నేనేం తప్పు చేయలేదు, సో నేను సారీ అంతా చెప్పను అని తిను చాలా స్ట్రిక్ట్ గా చెప్పేస్తుంది. హీరోయిన్ ఎంతగానో అడిగి చూస్తుంది కానీ మినీ అస్సలు ఒప్పుకోదు. ఇంకా హీరోయిన్ సరే ఈ మరకనైనా పోగొట్టేలా చేయాలి అని ఆ షర్ట్ ని తీసుకుని వెళ్ళి వాష్ చేస్తుంది. ఎంత బండకేసి కొట్టినా ఆ మరక మాత్రం పోవడమే లేదు. ఆ టైంలోని హీరో వస్తాడు, వచ్చి సోప్ ఒకటి ఇస్తాడు, ఇదిగో దీంతో వాష్ చేయని ఇస్తాడు. వాడు ఇలా సోప్ ని తీసుకుని వచ్చి ఇవ్వడంతో లిక్షికి డౌట్ వచ్చి పొద్దున నేను ఇచ్చింది నీ షర్ట్ కాదని నీకు ముందే తెలుసా అని అడిగినప్పుడు మరి తెలీదా, నా షర్ట్ ఏది అని నాకు తెలీదా ఏంటి అంటాడు. అయితే ముందే నువ్వు నా దగ్గర ఎందుకు చెప్పలేదు, నా దగ్గర చెప్పిండొచ్చు కదా అన్నప్పుడు లేదు నీకు తెలిసే ఇస్తున్నావేమో అని అనుకున్నా, కానీ తెలీదు అని ఇప్పుడే తెలిసింది అని ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో ఉన్న లిక్షిని చూపిస్తారు. లిక్షి ఇంకా సింగిల్ గానే తిరుగుతున్నట్లుంది. ఏమంటే చాలా బ్లైండ్ డేట్ కంతా వెళ్తుంటుంది కానీ ఏది సెట్ అవ్వడం లేదు. ఈ రోజు కూడా ఒక బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. ఆ అబ్బాయి ఏమ్రా అంటే నీ హైట్ ఎంత, వెయిట్ ఎంత అని ఫుల్ గా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. హీరోయిన్ కి అయితే మండిపోతుంది. ఏరా నువ్వు పీటీ టీచర్ కి మనిషిని తీసుకుని వెళ్ళడానికి వచ్చావా ఏంటి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్కూల్ డేస్ ని చూపిస్తారు. సార్ సోయా దగ్గర ఈ రోజు ఈవినింగ్ కంప్యూటర్ క్లాస్ లో నుండి అందరూ వెళ్ళిన తరువాత విండోస్ అంతా చెక్ చేసి క్లోజ్ చేసి వెళ్ళు అని ఆ డ్యూటీని సోయాకి చెప్పి వెళ్తాడు. ఈవినింగ్ కూడా అయిపోతుంది. ఆ టైం లిక్షిని చూసారంటే రెస్ట్ రూమ్ కి వెళ్తున్నా అని సిస్టమ్ ని షట్ డౌన్ చేయకుండానే వెళ్ళిపోతుంది. కాసేపట్లోనే క్లాస్ కూడా కంప్లీట్ అవ్వడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ టైం ఈ సోయా ఏం చేస్తుంది, హీరోయిన్ కంప్యూటర్ లో ఏమంతా సెర్చ్ చేసింది అని చెక్ చేసి చూసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ తింటే ఆకలిగా ఉంటుందా ఉండదా అని సెర్చ్ చేసి పెట్టింటుంది. ఇప్పుడు ఈ సోయా దాన్ని వెంటనే ఫోటో తీసి పెట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ లో చూపిస్తారు. ఒక డెలివరీ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కుతాడు. ఆ అబ్బాయి ఎక్కిన వెంటనే ఓవర్ వెయిట్ అని చూపిస్తుంది. అలా ఓవర్ వెయిట్ అని చూపించగానే ఒకడు లిఫ్ట్ లో నుండి బయట వెళ్లి స్టెప్స్ ద్వారా నడిచి వెళ్తుంటాడు. అది ఇంకెవరో కాదు హీరోనే. వీడు ఇంకా కూడా అలానే ఉన్నట్లున్నాడు. ఇంకా హీరో అయితే అడ్వకేట్ టీమ్ లో వర్క్ చేస్తున్నట్లున్నాడు. కానీ మోస్ట్లీ వాడి వర్క్ అంతా జపాన్ లోనే ఉంటుంది. ఇప్పుడు హీరోకి ఒక వీడియో వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది వాళ్ళ స్కూల్ డేస్ వీడియో. సోయానే హీరోకి సెండ్ చేసి ఉంటుంది. సోయా హీరో మాత్రమే టచ్ లో ఉన్నట్లున్నారు. సోయా అడుగుతుంది, నువ్వు ఇంకా లిక్షినే తలుచుకుంటున్నావా, నిజం చెప్పు అని అడిగినప్పుడు హీరో అలా అంతా ఏం లేదు, నువ్వు ఎందుకు ఆ విషయం గురించి అడుగుతున్నావు అని వాడి మనసులో ఏముందో కరెక్ట్ గా చెప్పడం లేదు. ఇప్పుడు కట్ చేసి మళ్ళీ పాస్ట్ లో చూపిస్తారు. హీరోయిన్ ని చూసారంటే ఈసారి ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నట్లుంది. సో వాళ్ళ సార్ భయంకరంగా తిట్టాడు. క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ ని చూసి అంతలా నవ్వుతుంటారు. హీరోయిన్ కి చాలానే ఏడుపు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, హీరో వెనకాలే వెళ్తుంది. వాడు చూసి ఎందుకు ఇప్పుడు వెనకాలే వస్తుంది తను అని చూసినోడు ఆగకుండా నడిచి వెళ్తూనే ఉంటాడు. హీరోయిన్ కూడా వెనకాలే వెళ్తుంటుంది. ఇంకా ఒక స్టేజ్ లో హీరో ఫాస్ట్ గా వెనక్కి తిరిగి ఏం చేస్తున్నావు, ఎందుకు నా వెనకాలే వస్తున్నావు అని అడిగినప్పుడు లేదు ఈసారి ఎగ్జామ్ లో చాలా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా, అందుకే నీ దగ్గర నోట్స్ తీసుకుని వెళ్ళి చదువుదామని సారీ చెప్పాడు అన్నప్పుడు హీరో ఆ మాట చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా వీపు మీద కొట్టేలా వెనకాలే వస్తున్నావు, అడిగితే ఇవ్వబోతాను అని వాడు మాట్లాడుతుంటాడు. కానీ హీరో ఇలా హీరోయిన్ దగ్గర మాట్లాడడం
సోయా సోయా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. సోయా ఫ్రెండ్స్ అయితే హే, ఆ జిన్ ఎవరి దగ్గర మాట్లాడనైనా మాట్లాడాడు, కానీ ఆ లిక్షి దగ్గర మాత్రం ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, ఏమో జరుగుతున్నట్లుంది కదా వాళ్ళిద్దరి మధ్య అన్నట్లు ఆ అమ్మాయిలు మాట్లాడగా అదంతా విని సోయాకి మండిపోతుంటుంది. సో సోయా వెంటనే ఒక ప్లాన్ వేస్తుంది. ఏమని చూస్తే తనకి బర్త్డే రాబోతున్నట్లుంది. సో పార్టీ ఒకటి అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ బర్త్డే పార్టీకి హీరోయిన్ ని కూడా ఇన్వైట్ చేస్తుంది. లిక్షికి అయితే ఇష్టమే లేదు. అయినా నన్ని బర్త్డే పార్టీకి పిలుస్తుందేంటి, నన్ను పిలవడానికి అవకాశమే లేదు కదా అన్నట్లు అనిపిస్తుంది లిక్షికి. అయినా పిలిచింది కదా, పిలిచి వెళ్ళకపోతే బాగుండదు, ఊరికే అలా వెళ్ళేసి వద్దామని చెప్పి ఇప్పుడు మినీ దగ్గరకు వెళ్ళి, ఏ మినీ, ఆ సోయా నన్ని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది, నువ్వు నాతో పాటు రా అన్నప్పుడు, లేదు లేదు నేను రాలేను, నేను రేపు నా ఆన్లైన్ పార్ట్నర్ ఫేస్ ని చూడబోతున్నా, సో నేను రాలేను అన్నప్పుడు హీరోయిన్, ఏంటి ఆన్లైన్ పార్ట్నరా, ఎవరది నాకు తెలియకుండా అని అడగ్గా, అది ఆన్లైన్ లో నేను ఒక గేమ్ ఆడతాను కదా, అందులో ఫ్రెండ్ అయినాడు, కానీ ఇంకా ఫేస్ చూడలేదు, సో అందుకే రేపు వాడు ఫోటో సెండ్ చేస్తాను అన్నాడు, సో నేను రాలేను అని చెప్పి మినీ అక్కడి నుండి వెళ్తుంటుంది. ఆ టీం అక్కడ తయున్ కూడా మినీ ఆడే ఆ గేమ్ ని ఆడుతుంటాడు. ఒకవేళ మినీతో ఆడే ఆ గేమ్ పార్ట్నర్ వీడేనేమో తెలియడం లేదు. ఇంకా మినీ వాడు ఆ గేమ్ ఆడడం చూసి షాక్ అవుతుంది, వీడు ఈ గేమ్ ఆడుతాడా అని. అయినా మన ఇద్దరికి ఈ గేమ్ లో మాత్రమే రా ఒకేలాంటి టేస్ట్ ఉంది అన్నట్లు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే లిక్షిని చూసారంటే బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకూడదు కదా, సో చాలా సేపు క్యూలో నిలబడి మరి ఒక స్పెషల్ అయిన బుక్ ని గిఫ్ట్ లా తీసుకొని ఆ బర్త్డే పార్టీకి వెళ్తుంది. క్లాస్ లో ఉన్న అందరూ వచ్చింటారు, హీరో కూడా వచ్చింటాడు. ఇక హీరోయిన్ కూడా వెళ్ళిన వెంటనే సోయాకి ఆ బుక్ ని ఇస్తుంది. సోయా కూడా చాలా సంతోషంగా ఆ బుక్ ని తీసుకుని ఇప్పుడు పక్కన ఉన్న అబ్బాయి దగ్గర ఇచ్చి, దీన్ని నువ్వే పెట్టుకో, నాకు ఇదంతా వద్దు అని ఆ బుక్ ని చాలా కేర్లెస్ గా ఇచ్చేస్తుంది. లిక్షికి అయితే చాలా బాధేస్తుంది. ఆ బుక్ ని లిక్షి చాలా సేపు లైన్ లో నిలబడి తీసుకుని వచ్చింది కదా, సో లిక్షి చాలా ఫీల్ అవుతుంది. ఈ సోయా కావాలని ఇలా చేస్తుందా అన్నట్లు ఆలోచిస్తున్నప్పుడు ఆ సోయా సరే రారా వచ్చి కూర్చో అని పిలుస్తుంది. కానీ చూస్తే అక్కడ హీరోయిన్ కూర్చోవడానికి చైర్ లేనే లేదు, కావాలని అవమానించడానికి ఇలా అంతా చేస్తుంది అని హీరోయిన్ కి ఇప్పుడు బానే అర్థమవుతుంది. ఆ టైంలోనే హీరో అక్కడ జరిగేదంతా నోట్ చేసినోడు వెంటనే పైకి లేచి అక్కడ పక్కన ఉన్న చైర్ ని తీసుకొచ్చి వేస్తాడు హీరోయిన్ కోసం. లిక్షికి కూడా బానే అర్థమవుతుంది తన కోసమే వేస్తున్నాడు అని. కానీ హీరో నోరు తెరిచి వచ్చి కూర్చో అని అంతా ఏం చెప్పడు, జస్ట్ చైర్ వేస్తాడు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని చూసి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా కూర్చుంటుంది. కానీ హీరో ఇలా లిక్షి కోసం చైర్ వేయడం చూసి సోయాకి మండిపోతుంది. యాక్చువల్లీ సోయాకి హీరో అంటే ఇష్టంలా ఉంది, అందుకే హీరో హీరోయిన్ కోసం ఇలా అంతా చేయడం సోయాకి అస్సలు నచ్చడం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, లిక్షి ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఒక బర్గర్ తినే కాంపిటీషన్ జరుగుతుంది, నువ్వు అందులో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యావు అంటే మనం ఇక్కడ తిన్న దేనికి కూడా బిల్ పే చేయాల్సిన అవసరం లేదంట, నా కోసం చేస్తావా అన్నట్లు అడుగుతుంది. కానీ హీరోయిన్ అయితే డైట్ లో ఉంది కదా, సో ఒకలా నో అని చెప్పలేక ఆలోచిస్తూ కూర్చోన్నప్పుడు అంతలో ఈ సోయా ఏం చేస్తుంది, ఏ అవును కదా నువ్వే డైట్ లో ఉన్నావు, అన్నమే తినకుండా ఈ ఐస్ క్యూబ్స్ ని తింటూ బ్రతుకుతున్నావు, అలాంటిది నువ్వెలా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతావు అని ఏదో క్యాజువల్ గా చెప్పేలా అందరి ముందు హీరోయిన్ ఐస్ క్యూబ్స్ ని తింటుంది అని చెప్పేస్తుంది. ఆ మాట విని అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ, ఏంటి ఐస్ క్యూబ్స్ ని తిని బ్రతుకుతుందా, ఏం చెప్తున్నావు, కొత్తగా కదా ఉంది అని లిక్షి మీద బాగా ఫన్ చేసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఇలా అంతా చేయడం చూసి లిక్షికి చాలానే హట్టింగ్ గా ఉంటుంది. అయినా కూడా సోయా అడిగింది కదా, అందులోనూ ఈ రోజు తనకి బర్త్డే అని చెప్పి ఆ బర్గర్ తినే కాంపిటీషన్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది. ఒక్క పూట తినకుండా ఉంటేనే మనం నెక్స్ట్ పూటకి ఎక్కువగా తినలేం కదా, అలాంటిది ఇన్ని రోజులు ఏం తినకుండా డైట్ లో ఉన్న లిక్షి ఇప్పుడు సడన్ గా ఎక్కువగా తినడానికి ట్రై చేయడంతో లిక్షి వల్ల అస్సలు కావడం లేదు, అస్సలు తినలేకపోతుంది. తను అలా తినే కొద్దీ వామిట్ వచ్చేలా ఫీల్ అవుతుంది. ఒక స్టేజ్ లో తన వల్ల కాక నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చాలాసేపు వామిట్ చేస్తుంది, ఒకలా తల గిర్రుమని తిరుగుతున్నట్లుంది. చాలాసేపు వామిట్ చేసిన తరువాతనే తను కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా అని చెప్పి బయట వెళ్తుంది. ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు, నాకేమైందో అని భయపడుతుంటారు అని అనుకుంటూ బయట వెళ్ళి చూస్తే ఒక్కరూ లేరు, ఆ ప్లేసే ఖాళీగా ఉంది. అక్కడ వర్క్ చేసే అమ్మాయి దగ్గర అడిగినప్పుడు అందరూ వెళ్ళిపోయారుమా అంటుంది. అంతే హీరోయిన్ కి మనసే విరిగిపోతుంది, ఏంటి మనల్ని ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు
చేస్తున్నారు అని చాలా ఫీల్ అయ్యి హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. అలా బయట వెళ్ళి చూస్తే అక్కడ జిన్ నిల్చో ఉంటాడు. జిన్ని చూడగానే నువ్వు వెళ్ళలేదా అని అడిగినప్పుడు లేదు తయూన్ లోపల ఉన్నాడు, వాడు ఇంకా రాలేదు, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా అని హీరో అబద్ధం చెప్తాడు. హీరోయిన్ కి అయితే బాగానే అర్థమవుతుంది జిన్ అబద్ధం చెప్తున్నాడు, మన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని. సో లైట్ గా హీరోయిన్ కి హ్యాపీగా ఉంది. ఆ టైం హీరో నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, ఐస్ క్యూబ్స్ అంతా ఎందుకు తింటున్నావు, దానికి బదులుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అని బాగా తిను, అది నీకు హెల్తీగా ఉంటుంది అంటాడు. వాడు ఇలా అంతా లిక్షి దగ్గర కేరింగ్ గా మాట్లాడడం వల్ల లిక్షికి చాలానే హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు ఈ సోయాకి లిక్షి మీద ఉన్న కోపం ఇంకా కూడా తగ్గలేదు. సో ఏం చేస్తుంది, లిక్షి లాకర్ రూమ్ లో తన థింగ్స్ ని తీసుకుంటున్నప్పుడు ఈ సోయా ఎవరికి తెలియకుండా ఆ లాకర్ రూమ్ డోర్ ని లాక్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూడా చూసేస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ని గట్టిగా కొడుతుంది, ఎవరైనా వచ్చి ఓపెన్ చేయండి, హెల్ప్ చేయండి అని. కానీ ఒక్కరూ రారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.